ఉగాది ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఉగాదికి విష్ణువు మొదటి అవతారమైన మత్స్య అవతారంకి ఉన్న సంబంధం మీకు తెలుసా? బ్రహ్మ సృష్టిని ఎప్పుడు ప్రారంభించాడు? ఉగాది రోజే ఎందుకు కొత్త సంవత్సరం మొదలవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంది. చివరి వరకు చూడండి. శ్లోకం: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్థం: ధర్మం తగ్గి అధర్మం పెరిగితే విష్ణువు అవతారమెత్తి ధర్మాన్ని కాపాడతాడు. విష్ణువు అనేక అవతారాలెత్తాడు, కాని ధర్మాన్ని కాపాడేందుకు దశావతారాలు ప్రసిద్ధి. అందులో మొదటి అవతారం మత్స్య అవతారం. బ్రహ్మ సృష్టి రహస్యం. బ్రహ్మదేవుడు ఒకరోజు సృష్టి చేస్తాడు. ఆ రోజు ముగిసేలోగు పని పూర్తి చేస్తాడు. తర్వాత యోగ నిద్రలోకి వెళతాడు. బ్రహ్మకు ఒకరోజు అంటే 4.32 బిలియన్ సంవత్సరాలు. దీనిని కల్పమంటాడు. ఒకరోజు బ్రహ్మ నిద్రలోకి వెళ్ళినప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం ఈ 4 వేదాలను దొంగిలించాడు. వేదాలు లేకుండా సృష్టి కొనసాగదు. సోమకాసురుడు వాటిని తీసుకొని సముద్రం లోతుల్లో దాక్కున్నాడు. విష్ణువు పథకం. భూమిపై అప్పట్లో సత్యవ్రతుడు అనే రాజు ఉన్నాడు. అతను విష్ణువు గొప్ప భక్తుడు. ఒకరోజు కృతమాల నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతని చేతిలోకి ఒక చిన్న చేప వచ్చింది. రాజు దాన్ని నదిలో వదలబోతుంటే ఆ చేప మాట్లాడింది: రాజా, నేను చిన్నగా ఉన్నాను, నన్ను కాపాడండి. రాజు దాన్ని ఒక పాత్రలో ఉంచాడు. విచిత్రం, మరుసటి రోజు ఆ చేప పెద్దదైంది. పెద్ద పాత్రలో పెట్టాడు. అది మళ్లీ పెద్దదైంది. సరస్సులో పెట్టాడు. అక్కడ కూడా పెరిగింది. చివరకు సముద్రంలో వదిలాడు. అప్పుడు అర్థమైంది, ఇది సాధారణ చేప కాదు, ఇది విష్ణువు అవతారం. ఆ చేప విష్ణువు రూపంలో ప్రత్యక్షమైంది. విష్ణువు ఇలా చెప్పాడు: ఇంకా 7 రోజుల్లో మహాప్రళయం వస్తుంది. నీ దగ్గరకు ఒక నావ వస్తుంది. అందులో అన్ని విస్తనాలు, ఔషధాలు, 7 ఋషులు అందర్నీ తీసుకొని ఎక్కు. నేను మత్స్యావతారంగా మీతో ఉంటాను. 7వ రోజు ఆకాశం నల్లగా మారింది. భారీ వర్షం పడింది. సముద్రం ఉప్పొంగింది. అప్పుడొక పడవ సత్యవ్రతుడి దగ్గరకు వచ్చింది. అందరూ నావలో ఎక్కారు. విష్ణువు బంగారు మత్స్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు. వాసుకీ సర్పాన్ని తాడుగా చేసి ఆ పడవను మత్స్య కొమ్ముకి కట్టారు. సముద్రం కింద విష్ణువు మరియు సోమకాసురుడి మధ్య యుద్ధం జరిగింది. చివరికి విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించాడు. 4 వేదాలు తిరిగి బ్రహ్మకు ఇచ్చాడు. ప్రళయం ముగిసింది. బ్రహ్మ మళ్లీ సృష్టిని ప్రారంభించాడు. ఆ రోజే ఉగాది రోజు. సత్యవ్రతుణ్ణి మొట్టమొదటి మనిషి మనువు అని చెప్తారు. ఉగాది అర్థం యుగ ప్లస్ ఆది అంటే కొత్త యుగం ప్రారంభం. అందుకే కొత్త సంవత్సరం మొదలయ్యే రోజును ఉగాది అంటారు. ఉగాది రోజున మనం తలస్నానం చేస్తాం, కొత్త బట్టలు వేస్తాం, ఇల్లు శుభ్రం చేస్తాం, ఉగాది పచ్చడి తింటాం. ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులు మన జీవితంలో వచ్చే 6 రకాల అనుభవాలను సూచిస్తాయి. ఇది ఉగాది పండగ వెనక ఉన్న కథ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. విష్ణువును ప్రేమించేవారు కామెంట్లో జై విష్ణుదేవో భవ అని టైప్ చేయండి. మరిన్ని తెలుగు చరిత్ర కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.